ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఆపరేషన్ ఖగార్లో భాగంగా 2 మావోయిస్టులు కూడా ఇటు ఛత్తీస్గఢ్లో మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రము మాత్రము నిన్న భారీ ఎన్కౌంటర్ కొనసాగింది. ఎన్కౌంటర్లో సమాచారం ఉంది. అందులో ఒక సుధాకర్, అతని మీద మాత్రం ₹1,00,00,000 రివార్డు ఉంది. అంటే మరొక మావోయిస్ట్ వచ్చేసి భాస్కర్, ఇతని మీద ₹20 లక్షల రివార్డు ఉంటే మాత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఒకటే చూసుకో 26 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆపరేషన్ ఖగార్ని ప్రారంభించండి. ఈ ఆపరేషన్ ఖగార్ వచ్చి సుమారు నేటికి 38 రోజుల కాలం జరిగిందనుకోవచ్చు. ఏదేమైనా ఈ ఆపరేషన్ ఖగార్లో భాగంగా కర్రెగుట్టలో మావోయిస్టు పార్టీ ఉన్న ప్రాంతాలను నేపథ్యంలో మాత్రం కర్రెగుట్ట నుంచి పోలీసులు వెళ్ళే నేపథ్యంలో మావోయిస్టులు కర్రెగుట్ట నుంచి వేరే ప్రాంతాలకు సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్లో ముఖ్య దామోదర్, హిడ్మా ఇటువంటి అగ్రనేతలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుందనుకోవచ్చు. అయితే మనం చూస్తూ గత 4 రోజుల క్రితం మాత్రం ఆపరేషన్ ఖగార్లో భాగంగా చుట్టుముట్టిన అగ్రనేతలైన మంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే హిడ్మా అనే ఒక వ్యక్తి కూడా జరిగింది. ఈ సందర్భంలో ఈ ఎన్కౌంటర్లు చూసుకున్న మాత్రం ప్రధాన నేతలు మాత్రమే చాలా చిన్న వ్యక్తులు మాత్రం సుమారు 38 మంది మాత్రం పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ ఖగార్ వల్ల మాత్రము ఇప్పటికే ఆ మావోయిస్టు పార్టీ తమ ఉనికి రోజుకు కోల్పోతుందనుకోవచ్చు. ఏది ఏమైనా ఆపరేషన్ ఖగార్ మాత్రం ఇప్పటికి చూసుకుంటే మాత్రం ఒక 90% విజయం సాధించుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగుతాం. మార్చి 31 నాటికి నిజంగానే మావోయిస్టు పార్టీ అంతరించిపోతుంది. థ్యాంక్ యూ సుధాకర్.